బైబిల్ వంశావళిలో కొన్ని పేర్లు నిశ్శబ్దంగా దాగి ఉంటాయి, కానీ వాటి వెనుక దేవుని అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంటుంది. అలాంటి ఒక పేరే సాల్మోన్. సాల్మోన్ యూదా గోత్రానికి చెందిన నాయకుడైన నహషోను కుమారుడు. నహషోను ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు యూదా గోత్రానికి అధిపతిగా ఉన్నాడు. అలాంటి గొప్ప నాయకుని కుమారుడిగా సాల్మోన్ పుట్టాడు. సాల్మోన్ జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన యెరికో పట్టణపు స్త్రీ రాహాబును వివాహం చేసుకున్నాడు. రాహాబు ఇశ్రాయేలు గూఢచారులను కాపాడిన ధైర్యవంతురాలు. ఆమె విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. దేవుడు ఆమెను ఇశ్రాయేలు ప్రజలలో చేర్చి సాల్మోన్కు భార్యగా ఇచ్చాడు. సాల్మోన్ మరియు రాహాబుకు బోయజు అనే కుమారుడు జన్మించాడు. ఈ బోయజే మోయాబు స్త్రీ రూతును వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని మార్చాడు. రూతు గ్రంథంలోని ఈ అందమైన ప్రేమ కథ సాల్మోన్ వంశం నుండే ఆరంభమైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, రూతు 4వ అధ్యాయంలో సాల్మోన్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. సాల్మోన్, బోయజు, ఓబేదు, యెషయి, దావీదురాజు. ఈ వంశావళి చివరకు యేసుక్రీస్తు వరకు చేరుతుంది. సాల్మోన్ మెస్సయ వంశంలో ఒక ముఖ్యమైన కొమ్మ. సాల్మోన్ కథ మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దేవుడు సామాన్యమైన మనుషులను అసామాన్యమైన ప్రణాళికలో ఉపయోగిస్తాడు. ఒక అన్యజాతి స్త్రీని, ఒక నిశ్శబ్ద మనిషిని దేవుడు తన రక్షణ చరిత్రలో భాగం చేశాడు. మీ జీవితం కూడా దేవుని చేతిలో అమూల్యమైనది. ఆయన మిమ్మల్ని కూడా తన గొప్ప ప్రణాళికలో ఉపయోగించగలడు.